जय 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 माफी मांगो माफी मांगो अमित शाह माफी मांगो माफी मांगो माफी मांगो। పార్లమెంట్ సమావేశాల వేళ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డు పట్టుకుని ఆందోళన చేయగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలు కూడా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓ ఎంపీని తోసేయగా ఆయన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగిపై పడ్డారు. ఈ ఘటనలో ప్రతాప్ చంద్ర తలకు గాయం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ये तो बहुत खून बह रहा है। You want to see blood, no? See, they want to see. Sir, can you get up? గాయంతో ఆసుపత్రికి వెళ్తున్న ఎంపీ సారంగిని ఏం జరిగిందని మీడియా ప్రశ్నించగా తాను మెట్ల వద్ద నిలబడి ఉండగా రాహుల్ గాంధీ ఓ ఎంపీని తోసేశారని, ఆయన తనపై పడటంతో గాయమైందని తెలిపారు. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. राहुल गांधी ने धक्का मारा सर, किस जगह पे? किस जगह पे? सीढ़ी के ऊपर में। Excuse me, I have hand on his injury. और राहुल गांधी ने आकर के एमपी को धक्का लगाया, वो मेरे ऊपर गिर पड़ा और मैं। कहाँ चोट लगी सर आपको? कहाँ चोट लगी? एक बार दिखा दीजिए। ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. తాను పార్లమెంటు ప్రవేశ ద్వారం గుండా లోపలికి వెళ్లటానికి ప్రయత్నించగా బీజేపీ ఎంపీలు అడ్డుకునేందుకు ప్రయత్నించారని, ఈ క్రమంలో తనతో పాటు ఇండియా కూటమి ఎంపీలు తోసుకుంటూ లోనికి వెళ్లే క్రమంలో ఇలా జరిగి ఉండొచ్చని తెలిపారు. అంబేద్కర్ అంశంపై బీజేపీ, ఇండియా కూటమి ఎంపీలు పోటాపోటీ నిరసనలు చేపట్టడంతో పార్లమెంటు ప్రాంగణం హీటెక్కింది. नहीं नहीं नहीं, देखिए मैं पता नहीं आपके शांत हो जाए, आपके कैमरा में होगा। ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है बस। नहीं देखिए देखिए, हाँ हाँ किया है मगर ठीक है कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर। नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं।